వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే జూన్ 9 తారీఖున జరగబోయే గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పి గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇటు ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, లేకపోతే ఇటు ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి చదువుకోవడానికి టైం లేకపోగా మాకు ఖచ్చితంగా ఒక 2 వారాలు 3 వారాలు డేట్ ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి కోరుతా ఉన్నారు. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి కొంతమంది గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు బ్రదర్? నా పేరు ఇంద్రనాయక్ అండి. ఎట్లా ఎందుకు గ్రూప్ 1 రద్దు అంటే పోస్ట్పోన్ చేయాలంటున్నారు? గ్రూప్ 1 రద్దు చేయమని కాదు, ఒక 3 వారాలు వాయిదా వేయమని. ఎందుకంటే ఆ రోజు దాదాపు ఇంటెలిజెన్స్ బ్యూరో అనే ఎగ్జామ్ జరుగుతుంది. దాదాపు ఇండియా వైజ్గా అది 10 లక్షల మంది రాస్తే తప్ప 10,000 మంది సెలెక్ట్ అయ్యారు. దాని నుంచి తెలంగాణ వాళ్ళు 500 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ గ్రూప్ 1 ఆస్పిరెంటే కాబట్టి వాళ్ళకు కూడా మనకు న్యాయం చేయాలి కదా. ఇంకోటి, ఎలక్షన్ డ్యూటీలో కూడా ఎంప్లాయీస్ చాలా కష్టపడ్డారు. వాళ్ళు మన గవర్నమెంట్ రావడానికి చాలా కష్టపడ్డారు. కానీ వాళ్ళు కూడా జూన్ 7th వరకు కూడా వాళ్ళకి డ్యూటీస్ ఉన్నాయి. ఎమ్మెల్సీ కౌంటింగ్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఒక 3 వారాలు పోస్ట్పోన్ చేస్తే మేము ప్రశాంతంగా అందరూ నిరుద్యోగులు, ఉద్యోగులు అయితే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఐబీ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు హాల్ ఎగ్జామ్ కూడా ఉంది. ఇవన్నీ ఎగ్జామ్స్ను పక్కకు పెట్టి అంటే డేట్ చేంజ్ చేస్తే వీళ్ళందరూ ప్రశాంతంగా రాసుకుంటారని చెప్పేసి మేము ఇవాళ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కి కూడా బల్మూర్ వెంకట్ గారిని కానీ అదేవిధంగా కోదండరాముని వీళ్ళని పిలవడం జరిగింది. సో వాళ్ళు రాలేదని చెప్తున్నారు. ఎందుకు? బిజీ షెడ్యూల్. ఎందుకంటే జూన్ 2 ఆవిర్భావోత్సవాలు ఉన్నాయి కదా, వాళ్ళు బిజీ షెడ్యూల్ కానీ రాలేకపోయారు. వాళ్ళకు కూడా ఈ సమస్యలు చెప్పాము, చేస్తామని చెప్పారు. వాళ్ళ మీద కూడా మాకు మంచి ఇదే ఉంది. ఎందుకంటే మా సమస్యలు వాళ్ళ దాకా తీసుకెళ్ళాము. ఇంకా పబ్లిక్లో అంటే ఇది పెద్ద వరకు వెళ్తారని చెప్పేసి మేము సోమాజ్ ప్రెస్లో మీటింగ్ పెట్టడం జరిగింది. బల్మూరి వెంకటన్న కూడా అన్న ఇలా సంగతి ఉంది, ఇలా జరుగుతుందని అంటే మేము చెప్తాం ఇంద్రా అని కూడా చెప్పారు. పాపం వాళ్ళు కూడా మా కోసం చాలా కష్టపడుతున్నారు. రియాజ్ అయినా కోదండరామ్ సార్ అయినా. మాకు ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే ఇంత కష్టపడ్డాం అంటే కాంగ్రెస్ పార్టీ రావడానికి నిరుద్యోగులు ఎంత కష్టపడ్డారంటే బస్ యాత్రలు చేశారు, ఇంటి ప్రతి ఒక మనిషి 10 మందికి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. కానీ ఇంత చేసినా కూడా రేవంత్ స్వయాన మా సీఎం గారే మేము వచ్చింది మా నిరుద్యోగులని చెప్పినా కూడా మాకు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్ ఇంక్రిమెంట్ అనేది జరగలేదు. అంటే పెంచి ఎగ్జామ్ పెడితే ఇంకా బాగుండేది. ఎందుకంటే పాత పోస్టులే మమ్మల్ని ఎగ్జామ్ పెడుతున్నారంటే మాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు. ఇంకోటి, గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ సేమ్. ఆ 2 సిలబస్లు సేమ్ కారణంగా ఒక ఎగ్జామ్ ఆగస్టులో పెట్టి ఇంకో ఎగ్జామ్ నవంబర్లో పెడితే మేము గ్రూప్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు గ్రూప్ 2 రాయాలా, ఇటు గ్రూప్ 3 రాయాలా, వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఫస్ట్ మీరు ఒక ప్యారలల్గా గ్రూప్ 1 అయిపోయిన తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ అనేది సేమ్ సిలబస్. కాబట్టి మనం కమిషన్ ఆబ్జర్వ్ చేస్తే మెగా డిఎస్సి అని చెప్పినాడు, ప్రక్షాళన చేస్తున్నాము, కొత్త సభ్యులను తీసుకొస్తున్నాం అన్నాడు. సో మరి అదే పోస్ట్ పెంచకుండా ఎన్నో పోస్టులను వేసినాడు. అంటే నిరుద్యోగులను మోసం చేసినట్టు అనుకోవచ్చు. అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే మెగా డిఎస్సి కూడా వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇద్దామని ఆలోచన ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తే పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రతి సంవత్సరం ఇది ఒక గోలా ఉండదు. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చూసుకోవచ్చు ఆలోచన ఉన్నారు. ఇక్కడ మెగా డిఎస్సి అనేది విషయం అనేది వాళ్ళు క్లియర్గా తెలుసు. కానీ ఇది జాబ్ క్యాలెండర్ పెడతామని చెప్పేసి ఆల్రెడీ మాకు చెప్తూనే ఉన్నారు. వాళ్ళు మాకు చెప్తూనే ఉన్నారు. కాబట్టి మెగా డిఎస్సి విషయం అనేది జాబ్ క్యాలెండర్లో వస్తుంది కంపల్సరీ. నమ్మకం ఉంది. ఎందుకు నమ్మకం లేదు? మాకేందంటే గ్రూప్ 2 గ్రూప్ 3 పెట్టడం అంటే ఇంప్రూవ్ చేసి పెట్టడం వల్ల మాకు న్యాయం జరుగుతుంది అనే ఫీలింగ్ తోటి మీ ఇలా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం జరిగింది. స్పందించే అవకాశం ఉందా దీనిపైన? అంటే పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందంటారు. మరి ఇక వాళ్ళ చేతుల్లో ఉంది, మనం ఏం చేయలేం కదా. ఆల్రెడీ ఈసీ కూడా చెప్పేశారు, ఒక 3-4 వీక్స్ వాళ్ళకు ఇవ్వండి, టైం ఇవ్వండి. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అలాగే మన ఐబీ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో, హాల్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్ కావాలి. కాబట్టి ఒక 3-4 వీక్స్ వాళ్ళకు డేట్ పోస్ట్ పోన్ చేయని చెప్పేసి ఈసీ కూడా మన టీఎస్పీఎస్సీ బోర్డు రాసింది. కాబట్టి ఇది చాలా జెన్యున్ ఉన్న కాదు. దీన్ని ఎవరు ప్రొపగండా చేసి బయట నుంచి ఎవరు వృద్ధి చేయడం అనేది కాదు. కాబట్టి దీన్ని సీరియస్గా జెన్యున్ కాదు ఉంది. కాబట్టి మేము బయటకు వచ్చి ఇలా సోషల్ మీడియాలో సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం జరిగింది. మిగతా వారికి ఏదైతే అంటే గతంలో పోస్ట్ పోన్ అవ్వడం, క్యాన్సిల్ అవ్వడం, గ్రూప్ 1 రద్దు అవ్వడం చూసాం. సో దీనివల్ల మిగతా చదువుకున్న స్టూడెంట్స్ కూడా బర్డెన్ ఉండదా, అంటే ఎఫెక్ట్ పడదా? ఇప్పుడు 3 వీక్స్తో పెద్ద బర్డెన్ అంటే అది బర్డెన్ అవ్వదన్న. ఎందుకంటే చెప్పను ఒకటి విషయం, ఎందుకంటే చదివేవాడు ఇంకా బాగా చదవాలనుకుంటాడు. ఇప్పుడు బర్డెన్ ఒక 3 నెలలు వాయిదా ఇస్తున్నారు, 2 నెలలు వాయిదా ఇస్తున్నారు, అది బర్డెన్ అనుకోవచ్చు. ఒక 2-3 వీక్స్ వేయడం వల్ల దానివల్ల ఏం పెద్ద ఉండదు. దానివల్ల ఇంకా గవర్నమెంట్ ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ దానివల్ల నెగిటివ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఒక మాటలో ఎందుకు రద్దుకు కారణం ఒకటే మాట చెప్పి, ఆ రోజు ఐబీ ఎగ్జామ్ ఉంది. ఐబీ ఎగ్జామ్ తప్ప 500 మంది రాస్తున్నారు. ఐబీ ఎగ్జామ్, హాల్ ఎగ్జామ్ ఉంది. కాబట్టి దాదాపు మన పిల్లలే అందరు రాష్ట్రాలు. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళు మన కోసం కష్టపడ్డారు. ఎంప్లాయీస్ కూడా మన కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళు డ్యూటీలో ఉన్నారు. వాళ్ళు గత ప్రభుత్వం చేసిన దొంగ పనుల వల్ల వాళ్ళు 2 సార్లు క్వాలిఫై అయ్యారు.
రద్దు అని చెప్పట్లేదు నేను, వాళ్ళు రద్దు చేశారు. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు తప్పు చేయలేదు బ్రదర్, గుర్తుంచుకోండి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేయడం వల్ల పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మేమే ఒక 1 వీక్, ఒక 2-3 వీక్స్ వాయిదా పడితే చాలా బాగుంటుందని చెప్పేసి మేము అనుకున్నాం. ఆస్పిరెంట్స్ అంతా దీన్ని సమర్థిస్తారంట. చాలా మంది సమర్థిస్తారు, 70% సమర్థిస్తారు. ఇంకా ఎవరైనా ఒక ఇష్యూ మీద కొంతమంది లిబరల్గా ఉంటారు, కొంతమంది పాజిటివ్గా ఉంటారు, కొంతమంది నెగిటివ్గా ఉంటారు. ఇక అందరు మెజార్టీ పీపుల్ని తీసుకుని పోవాలి, కానీ ఏదో 10 మంది వాళ్ళు వద్దని చెప్పారు, వాళ్ళు సీరియస్గా ఉన్నారు, జెన్యూన్గా ఉన్నారంటే అనేది పద్ధతి కాదు. దీని పట్ల ప్రభుత్వం స్పందించకపోతే, ఇప్పుడు జూన్ 9న ఉంది, 10 రోజులు ఉంది కాబట్టి, ఒకవేళ అదే రోజు పెడితే మీ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏముంది, చాలామంది అన్యాయం అయిపోతారు. ఇక్కడ ఎవరైతే 2 క్వాలిఫై ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఇంకోసారి మనల్ని అరే వీళ్ళ కోసం మనం ఇది చేశాం కదా, మనకి ఎందుకు ఇట్లా అన్యాయం చేస్తున్నారు, ఒక జెన్యూన్ హ్యూమానిటీ గ్రౌండ్లో ఆలోచించవచ్చు కదా, మన గవర్నమెంటే కదా, మనం గెలిపించుకున్న గవర్నమెంటే కదా అని చెప్పేసి వాళ్ళు ఒక నిరీక్షణకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెప్పండి, ఏం చెప్తారు ప్రభుత్వం? ఒక 3 వారాలు వాయిదా వేసి ఉద్యోగులు, నిరుద్యోగులు అందరికీ ప్రశాంతంగా జూన్ 23 డేట్స్ ఖాళీగా ఉన్నాయి, కొన్ని డేట్స్ కూడా ఉన్నాయి. ఆ డేట్లలో ఎగ్జామ్ పెడితే చాలా ప్రశాంత ఎగ్జామ్ రాసుకుంటాం. ఎందుకంటే మా గవర్నమెంట్లో మేము ఫ్రెండ్లీగా అడుగుకుంటున్నాం, ఇక్కడ ఏం లేదు, అడుగుతున్నాము జస్ట్. ఇంకోటి గ్రూప్ 3, గ్రూప్ 2 కూడా ఈ 2 పోస్టులు పెంచి డిసెంబర్లో పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే డిసెంబర్లో ఎట్లా అంటే సేమ్ సిలబస్ కాబట్టి వాళ్ళు గ్రూప్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు గ్రూప్ 1 మొత్తం రాసుకొని వాళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 3 డిసెంబర్లో రాసుకుంటారు. కాబట్టి దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా గ్రౌండ్ లెవెల్ ఇదే నడుస్తుంది. ఎందుకంటే ఎందుకు వీళ్ళు పోస్టులు పెంచట్లేరు, దీనికి కారణం ఏంటంటే వాళ్ళు డిపార్ట్మెంట్ పంపారు, ఏమని ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని చెప్పి పంపారు. అవి రావడం కొంచెం టైం పడుతుంది, ఆ టైం పడడం వల్ల లేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా పెంచే ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము.